భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. మనసుకి సూచిక ముఖమే అంటాడు షేక్స్పియర్. నడుస్తున్న మనుషుల్ని నిలబడి కొంచెంసేపు గమనించటం నాకెంతో ఇష్టం. ఎన్నో రకాల హావభావాల్ని చూడగలం. నవ్వు, విషాదం, ఉల్లాసం, అలసట, ఆదుర్ద, నిరుత్సాహం, నిస్పృహ అన్నీ అందరూ గమనించేలా కనబడతాయి. ఒక దినం అలానే కొన్ని నిమిషాలు వ్యక్తుల్ని గమనిస్తున్నప్పుడు ముఖాలపై ప్రశాంతత, సౌందర్యం కనపరుస్తూ అందరిలో ప్రత్యేకంగా కనపడిన ఒక జంటని గమనించాను. వారిద్దరిలో ఒకే సారూప్యత కనబడటంతో ఏంటి వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళలా కనపడుతున్నారు అని ఆలోచన వచ్చింది. అదే స్వభావాన్ని మళ్ళీ మళ్ళీ గమనించాను. మనం వేటిపై నిత్యం దృష్టిని సారిస్తామో దాన్ని మన ముఖాలు ప్రతిబింబిస్తాయనే సత్యం నాకు అవగతమైంది. సంవత్సరాలు గడిచే కొలది సాన్నిహిత్యం, దాపరికాలు లేకపోవడం, యథార్థత, ఏకశరీర బాంధవ్యానికి మరింత అనుభవాన్ని, ఉత్తేజాన్ని జోడిస్తాయి. అంతర్గత సాన్నిహిత్యానికి, ఏకత్వానికి బాహ్యంగా కనబడే గుర్తు ఏకశరీరమగుట. దంపతుల జీవితాల్లో దీన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. ప్రస్తుత దినాల్లో మన చుట్టూ ఉన్నవారిని గమనిస్తే అనేక మంది యువ దంపతులు తమ కాపురాలు, కుటుంబాల్ని తమ పిల్లల చుట్టూనే కట్టుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. పిల్లలు లేకుండానే మన వైవాహిక జీవితాన్ని సగం గడిపేస్తామనే సంగతిని అనేక మార్లు మనం మర్చిపోతాం. పట్టణాల్లో సైతం 45-50 సంవత్సరాల మధ్యన ఉన్న దంపతుల్లో విడాకుల సంఖ్య గణనీయంగా పెరగడం చూసి ఆశ్చర్యపోయాం. ఎందుకు? పిల్లలు తమ దగ్గర ఉండరు. అకస్మాత్తుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే ఏదో కొత్త వాళ్ళలాగా కనిపిస్తారు. భారతదేశంలో దంపతులు చట్టపరంగా విడాకులు తీసుకోనవసరం లేదు, కానీ వారు మానసికంగా, ఉద్రేకపరంగా మాత్రం ఖచ్చితంగా విడిపోతారు. మరి వివాహంలో ఈ సాహచర్యాన్ని మేము ఎలా పెంపొందించుకోగలం అని మీరు అడగొచ్చు. ఉల్లాసంగా గడిపే హనీమూన్ సమయాల్లోనో, పెళ్ళైన మొదటి కొన్ని సంవత్సరాల్లోనో ఈ సాహచర్యాన్ని పెంపొందించుకోలేం. వివాహంలో ఏకత్వం జీవితాంతం వృద్ధి చేసుకోవాల్సిందే. అది అంత సులువేం కాదు. దానికోసం నువ్వు ప్రయాసపడాలి. ఎంతో నైపుణ్యం, ఎంతో హృదయ నిగ్రహం, ఎంతో ఆత్మనిగ్రహం అవసరం అంటాడు డాక్టర్ హావర్డ్ హెండ్రిక్స్. దాపరికాలొద్దు. ఇతరులు నీ లోపలికి వెలుపటికి నడవనివ్వు అనే మాటని విన్నప్పుడు నాకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైనట్లుగా అనిపించింది. అది ఎలా సాధ్యం అనుకున్నాను. మన అందరి హృదయపు లోతుల్లో అంతర్గత స్థలం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఎవరూ గాయపరచకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాం. మనం జాగ్రత్త వహించకపోతే ఈ అంతర్గత పవిత్ర స్థలం ఎవరూ లోనికి రాలేనంతగా మన చుట్టూ ఒక కఠినమైన పెంకుల, ముసుగులా తయారవుతుంది. పెళ్ళైన 3 ఏళ్లకే కాపురం కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న దశలో ఒక భార్య అసంతృప్తి భావంతో ఇలా అంది. నా భర్త పట్ల అనేక మార్లు పొరపాట్లు చేశానని నేను ఒప్పుకుంటాను. దాని విషయం నేనెంతో బాధపడుతున్నాను కూడా. అయితే నన్ను ఒక వ్యక్తిలా అర్థం చేసుకోవడానికి, నేను చెప్పేది వినడానికి అతను ఒక్క ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. నన్ను ముక్కలు ముక్కలుగా చేయకుండా ఒక్కసారి నా మాట విని ఉంటే బాగుండేది. ఒక్కసారి. ఏ వ్యక్తి అయితే సంతోషంగా అంతరంగంలో తను తాను పెళ్లి చేసుకుంటాడో అతనే వైవాహిక జీవితానికి అర్హుడు అంటాడు ఒక జర్మనీ రచయిత. అందుకే కౌమార దశలో పెళ్ళిళ్ళు చేసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ వయసు వాళ్ళకి స్వార్థంతో కూడిన భావం ఎక్కువ. తమ సొంత అవసరాలను మించి ఆలోచించలేని భార్యాభర్తలు నిత్యం తమ భాగస్వాముల నుంచి ఆశించడమే తప్ప కలిసి పంచుకొని ఎదగలేరు. దంపతులు తమ మనసులో ఉన్నది ఇష్టపూర్వకంగా ఒకరితో ఒకరు పంచుకోవడం అతి ప్రాముఖ్యమైన విషయం. ఇది ఆజ్ఞాపిస్తే వచ్చేది కాదు, కలిసి పెంపొందించుకోవాల్సిన విషయం. తమ భర్తలకి వ్యతిరేకంగా మనసులో బాధను, ద్వేషాన్ని పెంచుకున్న భార్యలతో నేను అనేక మార్లు మాట్లాడాను. వారి సమస్యల్ని వాళ్ళ భాగస్వాములతో పంచుకోమని చెప్పాను. వాళ్ళ భర్త చేసే పనులు భార్య మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో భర్తకి అవగాహన లేకపోవచ్చు. చాలాసార్లు అతను వినడాన్ని నిస్పృహతో జవాబిస్తారు భార్యలు. నా భర్తతో నా బాధను పంచుకున్నప్పుడు అతడు నిర్లక్ష్య పెట్టకుండా వినేటట్లుగా మా సంబంధం ఉండాలని భార్యగా నేను కోరుకుంటాను. నాలోని గుప్తంగా ఉన్న కలల్ని, నా కోరికల్ని పనికిరానివిగా తను తీసి పక్కన పెట్టకుండా వినాలని నా కోరిక. మాట్లాడకు, నీవన్నీ ఊహించుకుంటున్నావు అని నా భర్త అరవకుండా నేను నా భర్తకు అన్ని భయాల్ని వివరించేలా నా బంధం ఉండాలి. భర్తలు కూడా తమ భార్యల వద్ద నుంచి సానుభూతిని, అవగాహనని కోరుకుంటారు.
తద్వారా వారి బలహీనతల్ని నిర్భయంగా పంచుకోగలరు. వారు తమ విజయాల గురించి పంచుకుంటున్నప్పుడు అవి చిన్నవైనా గొప్పవైనా వారిని కించపరచకుండా తమ భార్యలు వినాలని కోరుకుంటారు. మాట్లాడుకోవడం వివాహ జీవితంలో అంత ప్రాధాన్యమైతే అది దాపరికాలు లేకుండా యథార్థంగా, ఆనందదాయకంగా, ప్రయోజనకరంగా ఉండాలి. పొద్దస్తమానం భర్తని విసిగించే ఒక భార్యకి సంబంధించిన కథ చదివాను. ఆమె నిత్యం మాట్లాడుతూ, గొణుగుతూ, నోరు విప్పి ఒక్క పలుకైనా పలకడానికి ఆ భర్తకు అవకాశమే ఇచ్చేది కాదు. ఒకరోజు భర్త చనిపోయాడు. కనీసం అప్పుడైనా ఆమె భర్త పట్ల చేసిన పొరపాట్లకి పశ్చాత్తాపడుతుందని ఇరుగు పొరుగు వాళ్ళు, స్నేహితులు తలంచారు. భర్త చావుకి భార్య చాలా దుఃఖపడి విపరీతంగా వేదన చెందింది. ఈలోపు ఆమె భర్త సమాధిపైన సమాధిరాయి పెట్టారు. దానిపై ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో అని రాసిన మాటల్ని ఆమె చదివింది. ఆ మాటలతో సంతృప్తి చెందక నేను వచ్చే వరకు అని ఆ మాటలకి జత చేసింది. నీ వివాహంలో నీవెలా ఉన్నావు? నీ భాగస్వామితో ఏమీ దాచుకోకుండా స్వేచ్ఛగా, సులువుగా, యథార్థంగా అన్నీ చెప్పుకోగలవా? నీవు సంతోషకరమైన వార్తను విన్నప్పుడు కానీ, నిరుత్సాహ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు కానీ ప్రథమంగా నీవు వాటిని పంచుకునే వ్యక్తి నీ భాగస్వామేనా? కాకపోతే ఎటువంటి దాపరికాలు లేకుండా చిత్తశుద్ధితో ఒకరి విషయాలు ఒకరు పంచుకునే వాతావరణాన్ని పెంచుకోవడానికి దేవుడు సహాయపడతాడు. వివాహంలో జీవితాంతం కలిసుండి జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందిస్తూ దంపతులు వ్యక్తిగతంగా ఉదాసీనంగా ఎదగడమే కాదు కానీ కలిసి మెలిసి చురుకుగా ఎదగాలి. దంపతులుగా కలిసి సాహచర్యంలో ఎదగడం అనేది వివాహానికి దేవుడు రూపించిన నమూనాలో భాగం ఇది.